Exercise number 9.5, problem number 7. Okay, x cos y by x plus y sin y by x into y dx equal to y sin y by x minus x cos y by x into x dy. So dy by dx का మార్చుకోండి. dy by dx equal to dy by dx అంటే ఇది ఇటు వచ్చింది అది అటు పోయింది కాబట్టి x cos y by x plus y sin y by x into y divided by y sin y by x minus x cos y by x into x ఇది ప్రాబ్లం ఓకేనా చూడండి ఇక్కడ dy నుంచి ఈ dx ఏమిటి వచ్చింది ఇది మీద పక్కన అటు వెళ్ళిపోయింది అంటే dy by dx ఈక్వల్ టు ఇలా వచ్చింది ఫంక్షన్ ఓకే చూడండి ఇక్కడ చూడండి x ఉంది కదా ఈ డినామినేటర్ ని న్యూమరేటర్ ని x తో డివిజన్ చేస్తున్నాం డినామినేటర్ ని న్యూమరేటర్ ని x తో డివిజన్ చేస్తున్నాం అంటే ఏమైంది x by x అంటే x పోయిందిగా అంటే మిగిలిపోయింది ఏమైంది cos y by x plus y by x sin y by x into y divided by y by x sin y by x minus cos y by x ఇక్కడ y by x ఇక్కడ y by x చూడండి అప్పుడు ఇది dy by dx కదా here RHS okay RHS is the differential equation of the form f of y by x. So it is homogeneous equation. Here y equal to vx and v equal to y by x and also dy by dx equal to x plus v plus x into dv by dx. This is equation number 1. From 1 substituting these values in 1 from 1 listen dy by dx equal to v plus x into dv by dx equal to sorry cos v plus v sin v by into y by x about that into v by sorry v sin v minus cos v. This is our function. So this v going to that side x dv by dx equal to cos v plus v sin v divided by v sin v minus cos v. చూడండి ఇక్కడ v ఉంది కదా ఈ v ని లోపల మల్టిప్లై చేసేయండి ఒకేసారి ఎన్నిసార్లు స్టెప్ వేసుకొని మల్టిప్లై చేశాను అంటే v into cos v plus v square sin v minus v ఓకేనా ఇప్పుడు LCM ఏమైంది v sin v minus cos v ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కదా ఈ యాసిడ్ వచ్చేసింది v cos v
plus v square sin v minus v square sin v minus v cos v అంతేనా అర్థమైంది అక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయింది ఇక్కడ ముందు మైనస్ ఉంది కదా కాబట్టి అది వచ్చేది v స్క్వేర్ sin v మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ v cos v ఇక్కడ చూడండి v స్క్వేర్ sin v క్యాన్సిల్ అయింది మిగిలింది v cos v అంటే 2v cos v by v sin v minus cos v. This is x dv by dx. Okay, by changing this one, listen. v sin v minus cos v divided by 2v cos v into dv equal to 1 by x dx. ఓకే అర్థమైంది అంటే ఇది ఇదొచ్చే ఈ ఫ్రాక్షన్ తిరగబడిందిగా v sin v minus cos v by 2v cos v into dv equal to 1 by x dx. ఓకే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఫస్ట్ ముందు ఇంకా సింప్లిఫై చేద్దాం దీన్ని v sin v by 2v cos v minus cos v by 2v cos v అవునా ఇంటూ dv అలా అట్లా ఉంచుకో దట్ ఈక్వల్ 1 by x dx. ఇప్పుడు చూడు ఇక్కడ ఈ v కి v క్యాన్సిల్ అయింది ఇక్కడ మిగిలిపోయింది 1 by 2 tan v మిగిలింది మైనస్ ఇక్కడ cos v కి మిగిలి క్యాన్సిల్ అయింది 1 by 2v మిగిలిపోయింది ఇంటూ dv అవునా ఈక్వల్ టు 1 by x dx. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్కడ రాయాలి డ్రా చేసి రబ్ చేసేది రబ్ చేస్తాం integrating on both sides. Okay, integral 1 by 2 integral tan v minus tan v dv minus 1 by 2 1 by v dv equal to integral 1 by x dx. అర్థమైంది ఇప్పుడు tan v కి secant log secant v 1 by 2 log secant v minus 1 by 2 log v అంతేనా ఈక్వల్ టు 1 by x log x ఇంటిగ్రల్ కాన్స్టెంట్ log c. ఓకే నెక్స్ట్ 1 by 2 కామన్ తీసాం అనుకోండి 1 by 2 కామన్ తీస్తే ఏమవుతుంది log secant v by v equal to log cx అవునా ఇప్పుడు v అంటే ఏంటి y by x కదా secant x ని ఎలా రాసుకోవచ్చు 1 by cos v 1 by v cos v 1 by 2 సరే log 1 by v cos v 1 by 2 log v cos v అంతేగా ఈక్వల్ టు log cx. ఇది అర్థమేనమ్మా ఈ డినామినేటర్ లో v ఉంది ఈ secant v కి 1 by cos v రాశాం అవునా కాబట్టి 1 by v cos v వచ్చింది. ఇప్పుడు ఏమైంది log 1 minus log v cos v గా అవునా అప్పుడు ఏమొచ్చింది log 1 అంటే 0 ఇప్పుడు log 1
మైనస్ log v cos వచ్చింది. log 1 అంటే 0 కాబట్టి ఇంకా అది 8 అని మిగిలిపోయింది ఏంటిది ఇక్కడ 1/2 log మైనస్ 1/2 log v cos v మిగిలిపోయింది అంతేనా ఈక్వల్ టు log cx. ఇప్పుడు లాగ్ లాగ్ యాడ్ క్యాన్సిల్ అయింది మీకు ఇప్పుడు మైనస్ 1/2 ఉంది కదా మైనస్ 1/2 ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ v cos v ఇంకా అంతేలే v బదులు 1/y/x రాసుకోండి. -1/2 log v అంటే y/x cos y/x equal to log cx. ఈ హోల్ పవర్ -1/2 చేసుకొని వేసుకోవచ్చు లేదా ఎంత వదిలేసేయండి అదే సొల్యూషన్. కొంచెం పొడిగించుకోవాలంటే పొడిగించుకోవచ్చు. ఆ హోల్ పవర్ -1/2 అంటే వేసుకుంటే cx ఈక్వల్ టు 1/5 వచ్చింది. 8th ప్రాబ్లం x into dy by dx minus y plus x sin y by x equal to 0. సో దీన్ని అర్థం తీసుకెళ్ళాలనుకోండి x into dy by dx equal to y minus x sin y by x. అర్థమైనా ఈక్వల్ టు అవతల పోతే సింబల్స్ మారిపోయింది. ఈ x తీసుకెళ్ళాలనుకోండి dy by dx equal to y by x minus x sin y by x by x. ఇక్కడ x x క్యాన్సిల్ మిగిలిపోయింది. దట్ ఈక్వల్ టు y by x minus sin y by x మిగిలిపోయింది ఇక్కడ. ఇది dy by dx. అవునా? సో RHS is differential equation of the form f of y by x. So it is homogeneous equation. This is homogeneous equation. So y equal to vx and dy by dx equal to v plus x into dv by dx. Here v equal to y by x. Okay? So from 1 this is 1. From 1 v plus x dv plus x into dv by dx equal to v minus sin v. అంతేనా? సరే ఈ v అడ్జస్ట్ x dv by dx equal to v minus sin v minus v. ఈ v కి v క్యాన్సిల్ అయింది అంటే x dv by dx equal to minus sin v. అవునా? సరే అది ఇటు వచ్చినప్పుడు ఏమైంది dv by sin v equal to minus 1/x dx. అంతేనా? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఇంటిగ్రల్ 1/sin v అంటే cos cosecant v dv equal to minus 1/x dx. cosecant x కి చూడండి cosecant x కి cosecant x minus cot x log cosecant x minus cot x is the integration of this one v cosecant v cot v into d equal to minus log x plus log c.
log c is the integral constant. Okay, so log cosecant v అంటే ఏంటి y by x minus cot y by x equal to log c by x. ఈ log క్యాన్సిల్ అయిపోయింది, మిగిలిపోయింది cosecant y by x minus cot y by x equal to c by x. This is our answer. y by x by sin y by x equal to c by x. ఇప్పుడు ఏమన్నా నువ్వు ఈ x ని మల్టిప్లై చేసి దీన్ని మల్టిప్లై చేయి, అప్పుడు అది x minus x cos y by x equal to c into sin y by x. ఇదే ఆన్సర్. x into 1 minus cos y by x అంటే x కామన్ తీసాడు is equal to c sin y by x. సరే, ఇప్పుడు x కామన్ తీస్తే 1 minus cos y by x. అది ఆన్ చేసి ఉన్నది, ఆన్ చేసావా? in y dx, ninth problem, y dx plus x in log y by x dy minus 2x dy equal to 0. Exercise number 9.5, problem number 9. y dx plus x log y by x minus 2x into dy equal to 0. అర్థమైందా? ఈక్వల్ అవతల తీసుకెళ్ళామనుకోండి ఏమైంది, x log y by x minus 2x into dy equal to minus y dx. అవునమ్మా? సరే, ఇప్పుడు మనకు dy by dx కావాలి కాబట్టి dy by dx equal to minus y by x log y by x minus 2x. ఇది ఇంతవరకు మన ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో x కామన్ చేయొచ్చు కదా, అంటే dy by dx ఈక్వల్ టు, చూడు ఈ మైనస్ లోపల పంపిస్తా, ఈ లోపల డినామినేటర్ పంపిస్తే ఏమైందంటే y by, చూడు x ముందుకు వచ్చిందిగా, x కామన్ తీసాను 2 మైనస్ log y by x. ఇది అర్థమైందా? చూడండి ఈ మైనస్ ని ఇప్పుడు మైనస్ log y by x, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, x కామన్ తీసాం కాబట్టి x ఇక్కడికి వచ్చేసింది. అవునా? అప్పుడు ఏమైంది, చూడు dy by dx ఈక్వల్ టు, చూడు ఈ x ని న్యూమరేటర్ లో రాస్తున్నా, y by x by 2 minus log y by x. Okay, this is the function. RHS is the differential equation from differential equation f of form of y by x. f of y by x. So it is homogeneous equation. Next, అప్పుడు ఏమైంది, y equal to vx, let y equal to vx, w plus v equal to y by x, dy by dx equal to v plus x into dv by dx. అవునా? దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 కదా. ఫ్రమ్ 1 v plus x into dv by dx equal to y by x అంటే v అమ్మా, v by 2 minus log v, 2 minus log v.
2 minus log v. ఇప్పుడు ఈ v అడ్జస్ట్ కలవాలి. అప్పుడు x dv by dx ఈక్వల్ టు v by 2 minus log v minus v. అవునా? అప్పుడు ఏమైంది? x dv by dx ఈక్వల్ టు v minus 2v అవునా ప్లస్ v log v by 2 minus log v. అర్థమైంది? చదివేనా? అప్పుడు v minus అంటే మైనస్ v. అప్పుడు x into dv by dx ఈక్వల్ టు మైనస్ v ప్లస్ v log v by 2 minus log v. అవునా? హియర్ వేరియబుల్ సపరబుల్. అవునా? వేరియబుల్ సపరబుల్ మీన్స్ 2 minus log v by ఇక్కడే మైనస్ కామన్ తీసేసుకుందామా? ఏమైంది? minus 2 minus log v minus v plus log v into dv equal to 1 by x dx. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీంట్లో మైనస్ కామన్ తీస్తాం. ఏమొచ్చిందమ్మా? ఇక్కడ చూడండి, మైనస్ కామన్ తీస్తే అది అట్లా వచ్చు. ఈ కింద మైనస్ కామన్ తీసాం అనుకో, ఇక్కడ ఒక పోయింది, ఇక్కడ v పోయింది, v log v మైనస్ v కామన్ తీసుకున్నా. మైనస్ v కామన్ తీస్తే ఏముంటుంది? ఇక్కడ 1 మైనస్ log v ఉంటుంది. అంతేనా? అంతేగా? మైనస్ v కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ మైనస్ v log v లో v పోయింది కాబట్టి log v ఉంటుంది. ఇక్కడ పైన ఏం రాస్తానంటే 2ని 1 plus 1 అని రాస్తా. మైనస్ log v ఇంటూ dv ఈక్వల్ టు 1 by x dx. ఈ స్టెప్ అర్థమైందా? ఇక్కడ 2 ఉంది కదా, 2ని 1 plus 1 అని రాశా. అవునా? ఇప్పుడు చూడండి, దీన్ని విడగొడుతున్నాను. 1 by మైనస్ బై రాస్తా. 1 by v into 1 minus log v మైనస్ కాదు ప్లస్ 1 minus log v by v log v into 1 minus log v equal to into dv equal to 1 by x dx. ఈ స్టెప్ అర్థమైందా? చూడు, ఈ మైనస్ విని బయటికి తీసాం కదా, ఈ మైనస్ పైకి వేసాను. మైనస్ పైకి వేసినప్పుడు ఏమైంది? ఇక్కడ మైనస్ 1 బై ఇది వచ్చేసింది. ఇక్కడ ప్లస్ 1 మైనస్ లాగ్ వి బై వి మైనస్ లాగ్ వి. అంటే అప్పుడు ఈ మైనస్ తేడా అవుతుంది. అవునా? కాబట్టి ఈ మైనస్ వాళ్ళకి ఎందుకు? ఈ మైనస్ ఇది వెళ్ళిపోతుంది. 1 by x వచ్చేసి అప్పుడు ఏమైంది? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ చూడు, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 1 by v into 1 minus log v plus 1 by v మిగిలిపోయింది కదా into dv equal to minus 1 by x dx. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇది అయిపోయిందా? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. Integrating on both sides, that is equal to integral 1 by v into 1 minus log v into dv plus
1 by v integral 1 by v dv equal to minus 1 by x dx. ఓకే isn't it? ఓకే దీంట్లో దీన్ని మళ్ళీ సపరేట్ గా చేసుకోవాలి. దీన్ని 2 అనుకో. for 1 by v into 1 minus log v integral dv equal to ఏమైంది 1 minus log v equal to t అనుకో. అప్పుడు ఏమైందమ్మా డిఫరెన్షియేషన్ చేస్తాను. డిఫరెన్షియేషన్ చేసి 0 అయిపోతుంది కదా, మైనస్ 1 by v అయింది అంతేనా. మైనస్ 1 by v dv equal to dt. ఓకే అప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమైంది ఇంటిగ్రల్ dt బై మైనస్ dt బై t అంతేగా. దట్ ఈక్వల్ టు మైనస్ లాగ్ t. దీనికి ఆన్సర్ అంటే మైనస్ లాగ్ t 1 మైనస్ లాగ్ v. అర్థమైంది ఇది. దీన్ని తీసుకొని మళ్ళీ 2 లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఫ్రమ్ 2 minus log of 1 minus log v plus log v equal to log x minus log x plus log c. ఇంటిగ్రేషన్ చేసేసి ఓకే సార్. ఓకేనా. ఇప్పుడు ఏమైంది ఇది minus log 1 minus log v plus log v equal to log c by x. అవునమ్మా ఇది కూడా అంతేగా. log v by 1 minus log v equal to log c by x వచ్చింది. both sides log cancel అయ్యింది. v by 1 minus log v equal to c by x. ఇక్కడ v అంటే ఏంటి మనకి? v అంటే ఏంటి? y by x అంటే y by x by 1 minus log y by x equal to c by x. అప్పుడు ఇట్లా ఉందనుకో, అప్పుడు y బై x అంటే ఇక్కడ ఉంటుంది x, ఈ x x క్యాన్సిల్ అయింది, అది చేసుకోవచ్చు. అంటే y బై 1 మైనస్ లాగ్ y బై x ఈక్వల్ టు c. ఇది ఆన్సర్. ఈ x x క్యాన్సిల్ అయింది. అది దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్.